బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు గులాబీ పార్టీ విలవిలలాడుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే ఇప్పుడు మరో నేత నేనున్నానంటూ హస్తం కండవ కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కొంతకాలంగా పార్టీ మార్పుపై ఊగిసలాడుతున్న పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. 2 రోజులుగా ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారన్న ఊహాగానాలకు తెరదించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన కుమారుడు సీఎం రేవంత్, మంత్రి దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి ఫోటోలతో తన వాట్సాప్ స్టేటస్ పెట్టడం గమనార్హం. ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన వారి సంఖ్య 10కి చేరుతుంది. అయితే మరికొందరు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో మహిపాల్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమాలోచనలు చేశారు. పార్టీ మార్పుపై ఒక్కొక్కరికి అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్య నాయకులు మహిపాల్ రెడ్డి వెంటే ఉంటామని హామీ ఇవ్వగా 3 కార్పొరేటర్లు మాత్రం మౌనం వహించారని, 2 మున్సిపల్ చైర్మన్లు బీఆర్ఎస్తోనే ఉంటామని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా భవిష్యత్తులో పటాన్చెరు 2గా విడిపోతే బీఆర్ఎస్లో ఉండడం ద్వారా ఎమ్మెల్యే టికెట్ దక్కవచ్చని పలువురు నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.